పండుగ వస్తున్నది కదా. ఆ, గణేష్ల కాడ ఏమైనా పదార్థం ఇస్తే నీ తింటావా? తిననేను తినవా? తిననేను తింటావా? తినవా? తిననేను తినా తినవు కదా. ఆ, గదే ఇప్పుడు నువ్వు ఎంత మంచి మనసు ఉంటే కూడా ఇప్పుడు అది పదార్థం నువ్వు తింటలేవు, ఏనికని తింటలేవు. ఎందుకంటే ఇట్లా అంటే మన మనసాక్షి చెప్పుకోవట్లేదా తింటలేము. ఆ మెయిన్ పాయింట్ అంటే బైబిల్లో రాసి ఉంది, విగ్రహాలకు అర్పించింది తినరదా అని ఉంటది కదా. ఓ, అదేమో నీకే తెలుసు మొత్తం, ఇక నీకు చెప్పని అవసరం లేదు ఇక. గదే అంటుండా. ఉమ్, దీంట్లో ఏమొచ్చే ఇప్పుడు నేను హిందువునండి అనుకో, ఉమ్. ఇంత మంచిగా మనం మాట్లాడుతున్నాం అంటే నేను చేసే ఫంక్షన్కు నువ్వు రావు, నువ్వు చేసే ఫంక్షన్కు నేను రాను. ఇక రాని మనసాక్షి చెప్పుకుంటే వస్తారు, మనసు అవ్వకపోతే రారు. ఆ, నేనేమంటుండా, నీ దాంట్లో సత్యం లేనప్పుడు ఇది తింటే కూడా ఏం కాదు కదా, మన ఇద్దరం కలిసిమెలిసి ఉందాం అంటేనే నేను అంట. అదే అదే మన ఇద్దరం కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుందన్నా. మంచిగా ఉంటుంది, కలిసిమెలిసినప్పుడు ఉంటుంది. ఆ కొరింతలో ఉన్నది రాజు చూడు. ఏమనుకుంటావు ఇప్పుడు గణేష్ల కాడ పెట్టుకుంటే వాళ్ళని చూసి నువ్వేమనుకుంటావు? ఏమో కూడా మనం మనసాగి చెప్తే పోతాం, మనసాగి చెప్పకపోతే పోము. అదే తప్పు భోజనం చేసుకుంటారు అని అనుకుంటాం కదా. భోజనం గిజనం ఇవన్నీ వేస్తన్నా. ఆ, నువ్వు మాట్లాడే అన్ని కూడా వేస్తే ఇలా. ఆ, నువ్వు అన్ని అడ్డమడ్డ మాట్లాడుతున్నావు, అన్ని వెస్ట్ బట్టలు అవి. ఆ, అప్పుడు దాకా దేవుని నమ్ముకో, పాపం ఒప్పుకో. అంతే. నువ్వు మాట్లాడని వ్యతిరేకం, నువ్వే శిక్షలకు వస్తావు, మేమేమి రాము. అవానా. అప్పుడు దాకా యేసుప్రభు దగ్గర బైబిల్ చదువుకొని పాపం ఒప్పుకొని యేసుప్రభు గుడికి వస్తారు. ఇప్పుడు అవసరం నువ్వు పోయినంటే నువ్వు ఆడడానికి వచ్చినావంటే మళ్ళీ ఎంత ఇది చూడు. నువ్వు మునుపు హిందూ ఉంటివా క్రిస్టియన్ ఉంటివే? ఇందులో మేము ఎక్కడ క్రిస్టియన్స్, మాకు క్రిస్టియన్ బస్సెస్ లేదు. ముందు ముందు ముందే మా తాతలు మా అమ్మలు అందరు కూడా హిందువులే, మేము కూడా హిందువులమే. మళ్ళీ ఇప్పుడు మా హిందూ అయి ఉండి క్రిస్టియన్లు అయినావు కదా నువ్వు. ఇక క్రిస్టియన్ అంటే దేవుని నమ్ముకున్నాం అంతే, యేసుప్రభుని నమ్ముకున్నాం మనకు అంతే. నేను కూడా అన్ని చేసేటోని. అవన్నా. దుర్మార్గం పనులు చేసినాం, అన్ని చేసినాం, వీడి తాగినాం, కళ్ళు తాగినాం, అన్ని చేసినాం, విచారం చేసినాం, సర్వం చేసినాం. ఏదో దేవుని నమ్ముకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం ఎక్కువ రోజులు బతకడానికి వచ్చినాం ఆ పిండి లోకంలో. మరి అంతే. వద్దు కదా అవన్నీ ఏం పెట్టుకోకు నువ్వు. మంచిది మంచిదన్న. వద్దు ఎవరికి ఎట్టకట్లా. ప్రార్థన చేసుకొని సప్పుడు దాకా నీ కుటుంబం నువ్వు బతకప్ప, ఎందుకు వచ్చిన బాధ అంతా. లేనేసే మరి అంత ఎందుకు గొడవ మనకు. ఈ రోజు మంచిగా ఉన్నాం, రేపు ఎట్లుంటామో తెలియదు. తెలియదన్న. మరి ఎందుకు అదంతా వచ్చిన గొడవ మనకు. మంచి చెడ్డలు ఇప్పుడు నా కష్టం నువ్వు, నీ కష్టం నేను చెప్పుకొని ఒక్కరికొకరు అన్నదమ్ముల్లాగా ఉండాలి కదా. అంటే ఇది ఇది చెప్పుకోవడం ఇది అలాగా అదే అలాగా, అదే మాది వ్యతిరేకంగా అవుతుంది అది. యాదనా ఇప్పుడు బైబిల్ గురించి మాట్లాడడం వ్యతిరేకం అవుతుంది అది. బైబిల్లో ఏమైనా తప్పు అని ఉంటే అది నువ్వు చెప్పొచ్చు అన్న, నేను సరిదిద్దుకుంటా అన్న, నువ్వు తప్పు చెప్తున్నావు అంటానంటే అది సారీ అప్ప నేను తప్పు చెప్తున్నా అంట. వద్దు వద్దు ఆ మ్యాటర్లకు వద్దు మొత్తానికి. కాకపోతే నా కష్టము గురించి నేను చెప్తా, నీ కష్టం గురించి నువ్వు చెప్తావు, నీ బాధ గురించి చెప్తావు, నా బాధ గురించి చెప్తా. కానీ వద్దా అలా మ్యాటర్లకు వద్దే వద్దు, మొత్తానికి వద్దు.